82 కోట్లు ఒకటారండా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇల్లంతకుంట మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు గెలిచి నేటికి సంవత్సరం కావాల్సినటువంటి సందర్భంలో ఇల్లంతకుంట మండలానికి గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇల్లంతకుంట మండలాన్ని గ్రామీణ శోభ నుండి పట్టణ శోభకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇల్లంతకుంట మండల కేంద్రానికి పట్టణ శోభ తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో హరీష్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ అప్పుడు పనిచేసినటువంటి స్థానిక శాసనసభ్యులు రసమై బాలకిషన్ గారు ఇల్లంతకుంట మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రాజధాని ఉందో హైదరాబాద్కు ప్రయాణం సులభతరం కావాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో 82 కోట్లతో కిష్టాపూర్ నుండి ఇల్లంతకుంట వరకు మన మండల్ లిమిట్స్కి సంబంధించి 4 వరుసల రహదారికి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నిధులు శాంక్షన్ చేయడమే కాకుండా ఆర్డీఓ గారికి R&B డిపార్ట్మెంట్ వారు 4 వరుసల రహదారికి సంబంధించినటువంటి రోడ్డుకు ఇటువైపు ఉన్నటువంటి రైతులకు భూమికి కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి కూడా లెటర్ రాయడం జరిగింది సిరిసిల్ల ఆర్డీఓ గారికి R&B డిపార్ట్మెంట్ వారు. కాబట్టి ఇప్పుడు మేమేం కోరుతా ఉన్నామంటే ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన మేము స్థానిక ఎమ్మెల్యే గారికి ఏం చెప్తా ఉన్నామంటే 82 కోట్లతో ఏదైతే 4 వరుసల రహదారి శాంక్షన్ అయిందో, ఏదైతే రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి R&B వారు అప్పుడున్నటువంటి స్థానిక ఆర్డీఓ గారికి కూడా లెటర్ సమర్పించిన సందర్భంగా ఈరోజు ఆ 82 కోట్లతోని పనులు పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ 82 కోట్లు అనేది అప్పుడు శాంక్షన్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ అయింది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నటువంటి సందర్భంలో 82 కోట్లు ఇల్లంతకుంట మండలానికి శాంక్షన్ చేయించింది. మేమేమడుగుతున్నాం గౌరవ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారిని, మీరు గెలిచి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో మీరు తీసుకురమ్మంటలేము కొత్తగా రోడ్లను, కానీ ఉన్న రోడ్లను పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాంక్షన్ అయింది ఇల్లంతకుంట మండల కేంద్రాన్ని గ్రామీణ శోభ నుండి పట్టణ శోభకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో 82 కోట్లతో ఉన్నాం. ఈ సమీప గ్రామాలైనటువంటి వెంకటరాపల్లి కానీ, గొల్లపల్లి కానీ, ఇల్లంతకుంట కానీ, చిత్తరకుంటపల్లి కానీ ఈ సమీప గ్రామాలైనటువంటి అన్ని గ్రామాలకు బ్రహ్మాండమైనటువంటి పట్టణ శోభ కలిగితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా లాభం జరుగుతుంది ఈ రోడ్ వస్తే. అదేవిధంగా రాజధానికి సిద్దిపేట పోయేందుకు కానీ, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ పోయేందుకు సులభతరం అవుతుంది. ఇదే లింకప్ ఫస్ట్ ఫేజ్ కలిపిన తర్వాత రెండో ఫేజ్లో వెంకటరాపల్లకు అటాచ్ చేస్తే బ్రహ్మాండంగా ఇల్లంతకుంట ఒక జంక్షన్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో అప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది, తను శాంక్షన్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రోడ్లు దేవుడెరుగు, ఉన్న రోడ్లు మాయమైనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అందుకే మేము గౌరవ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారిని విన్నవించుకునేది ఏంటంటే 82 కోట్ల రోడ్డు ఏదైతే ఉందో అది తొందరనే వెంటనే పనులు ప్రారంభించి టెండర్లు పెట్టాలని చెప్పి మీరు మంత్రి గారి దగ్గరికి ఇక్కడ నుండి ఇల్లంతకుంట నుండి సోమారంపేట వయా కల్లపల్లి వరకు కానీ, అదేవిధంగా కృష్ణాపూర్ వరకు కానీ ఉన్న రోడ్ను రెన్యువల్ రోడ్లు కాదు మాకు కావాల్సింది. సోమారంపేట కల్లపల్లి దాకా రెన్యువల్ చేయండి రోడ్లను, కానీ మేము అడిగేది ఏంటంటే ఈ రోడ్ను మాత్రం రెన్యువల్ చేసేందుకు గౌరవ మంత్రి గారి దగ్గరికి వేరని చెప్పి మాకు సమాచారం వచ్చింది, మీరే సోషల్ మీడియా ద్వారా చూసినాం. దయచేసి కవంపల్లి సత్యనారాయణ గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, మాకు ఇల్లంతకుంట నుండి కిష్టాపూర్ దాకా రోడ్ రెన్యువల్ కాదు, మాకు కావాల్సింది 4 రహదారుల
నాలుగు వరుసల రహదారి అనేది మాకు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కొత్త శాంక్షన్లు తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితి బాగుందో లేదో అని చెప్పి మీరు అంటారు. అందుకే ముందస్తుగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో శాంక్షన్ అయిందాన్ని పని చేస్తే అయిపోతుంది. మీరు ఏంటంటే పనులు ప్రారంభించాలనేది మా డిమాండ్. ఒకవేళ మేము అప్పీల్ చేసిన విధంగా మీరు పనులు ప్రారంభించకుంటే భారత రాష్ట్ర సమితి ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర కొనసాగిస్తాం. కిష్టాపూర్ నుండి ఇల్లంతకుంట మండల హెడ్కోట వరకు పెద్ద ఎత్తున రైతులందరినీ, అదేవిధంగా యువకులందరినీ, ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల యువకులను, అదేవిధంగా సమీప గ్రామంలో ఉన్నటువంటి యువకులను, అదేవిధంగా రైతులను అందరినీ ఈరోజు బ్రహ్మాండమైన పాదయాత్ర పెట్టుకోవాలని చెప్పి మేము సంకల్పించడం జరిగింది. మీరు డెడ్ లైన్ ఇస్తా ఉన్నాం. డిసెంబర్ 31వ తారీఖు వరకు 4 వరుసల రహదారి 82 కోట్లతో మీరు పనులు ప్రారంభించాలి. లేనట్టయితే జనవరి 1వ తారీఖు నాడు 2025 సంవత్సరం ప్రారంభమే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పాదయాత్ర భారత రాష్ట్ర సమితి ఇల్లంతకుంట మండల పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.